ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, ఆయన అమితమైన ప్రేమను బట్టి ఈ భయంకరమైన దినాల్లో ఆయన మనల్ని తన కృప చేత భద్రపరిచి మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ఈ పరిశుద్ధ దినాన కూడా ఈ రీతిగా దేవుని వాక్యాన్ని పట్టుకొని మీ ఎదుటిగా రావడానికి ప్రభు నాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట నేను చదువుతున్నాను. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడిన మాట ఈ రీతిగా ఉంది. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ప్రస్తుతం మనం భయంకరమైనటువంటి దినాల్లో జీవిస్తున్నాం. ఎక్కడ చూసినా ప్రపంచంలో మానవ మనుగడ క్లిష్ట దశలో ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. కరోనా వైరస్, ఈ వైరస్ ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది, ఏ రంగులో ఉంటుంది, ఇది మనకి ఏమాత్రం తెలియదు. ఏనుగంత పెద్దగా ఉంటుందా, ఆవుగంత చిన్నగా ఉంటుందా, లేక టీవీలోనూ పేపర్లో చూపిస్తున్నట్టుగా అది ఒక పువ్వులాగా అందంగా ఉంటుందా? కనుక దాని ఫిజికల్ స్ట్రక్చర్ మనకు తెలియదు, కానీ అది చేసేటువంటి మరి దుష్ట కార్యం అనుభవిస్తున్నాం. అది తెలుసుకొని ఆ చిన్న వైరస్ కనపడనటువంటి ఆ శక్తికి మానవులంతా కూడా భయాందోళనకు గురైపోయి ఇళ్లలో దాక్కునేటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఒకరితో ఒకరు కలుసుకోవడానికి అవకాశాలు లేవు. కలుసుకోవటానికి కూడా సాటి మనిషిని కూడా గ్రహించకుండా భయపడేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. కనుక ఈ పరిస్థితుల్లో ఈ మహమ్మారిని తరమడానికి, ఈ భయంకరమైన స్థితి నుండి తప్పించుకోవడానికి, మనుగడ సాగించడానికి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా ప్రపంచంలో ఈ పరిస్థితి ప్రతి చోట, ప్రతి దేశంలో నెలకొని ఉంది. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆశ్రయిద్దామా, వాళ్ళు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు. కనుక మనం ఎక్కడికి వెళ్ళినా మనకు ఆశ్చర్యం దొరకదు. కానీ ఇక్కడ దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఆమోసు ద్వారా ఆయన సెలవిస్తున్నాడు. ఏమిటి అనంటే, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. కనుక ఈ భయంకరమైనటువంటి సిచ్యుయేషన్లో, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఆశ్రయించదగినటువంటి మనుషులు ఎవరు లేరు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తే మనకు ఆయన ఆశ్రయంగా ఉన్నాడు. అందుచేతనే 118వ కీర్తన 8-9 వచనాల్లో చదివితే అక్కడ దేవుని భక్తుడైన దావీదు ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమిటంటే, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుక ఏది మేలు, ఏది మంచిది, మనం ఎవరిని ఆశ్రయిస్తే మనకు నీడ దొరుకుతుంది, ఎవరిని ఆశ్రయిస్తే మనకు ఉన్నటువంటి భయము, కలవరము తొలగిపోతుంది, ఎవరి దగ్గరికి వెళితే మనకు భద్రత ఉంటుంది, ఎవరే మనల్ని కాపాడగలరు అని ఆలోచన చేస్తే అది యెహోవా దేవుడు ఒక్కడే, అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కడే మనకు కలిగినటువంటి పరిస్థితులన్నిటిలో కూడా ఆయన మనల్ని కాపాడగలరు. అంటే మనము ఆశ్రయించదగినటువంటి ప్రభువు ఆయన ఒక్కడే. మనుష్యులు మనకు ఆశ్రయాన్ని కల్పించలేరు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనుషులందరూ అదే పరిస్థితుల్లో ఉన్నారు, అదే స్థితిలో ఉన్నారు, అదే భయాందోళనతో గురై మరి బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక మనుషులు నమ్ముకుందామా, అలాగే రాజులు నమ్ముకుందామా,
కనుక ఎవరి వెళ్ళైనా మనకి ఆశ్రయం దొరకదు, నెమ్మది దొరకదు, కాపుదల దొరకదు, భద్రత దొరకదు. కానీ మనం ప్రభు అయిన యేసుక్రీస్తును ఆశ్రయిస్తే, ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే, ఆయన ఒక్కడే మనకు ఆశ్రయాన్ని కల్పించేవాడు, నెమ్మదిని కల్పించేవాడు. ఆయన ఒక్కడే ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులన్నిటిని కూడా మార్చి మనకు క్షేమాన్ని, భద్రతను ఆయన అనుగ్రహించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహారాజు అయిన దావీదు తన జీవితంలో ఎదురైనటువంటి భయంకరమైన సమస్య, ఆ సమస్య ఏమిటి అని అంటే, తన మామగారు అయినటువంటి రాజు అయిన సౌలు దావీదును చంపాలని శతవిధాల ప్రయత్నాలు చేశాడు. అయితే తన ప్రయత్నాలన్నిటిలో కూడా సౌలు విఫలమైపోయాడు. సౌలును చంపడం కొరకైనటువంటి అవకాశం దావీదు కలిగినప్పటికీ కూడా దావీదు సౌలును చంపకుండా అతను విడిచిపెట్టేశాడు. కారణం ఏమిటంటే, సౌలు దేవుని చేత అభిషేకించబడ్డాడు కనుక దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను చంపను అనేటువంటి గొప్ప తీర్మానం అతడు తీసుకున్నాడు. కనుక ఏది ఏమైనప్పటికీ సౌలు ద్వారా తను కలిగినటువంటి సంకట పరిస్థితుల్లో అతడు ఒక విడుదల పొందినటువంటి సందర్భంలో ఆయన వ్రాసినటువంటి ఒక గీతం 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనంలో ఇలా ఉంది: నా దుర్గము, నేను ఆయన ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నా రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. దేవునికి స్తోత్రం. కనుక ఎంత చక్కటి మాట భక్తుడైన దావీదు సెలవిచ్చాడు. ఆయన గొప్ప బలశాలి. కేవలం తన చిన్న వయస్సులోనే 6 మూరల జానడి ఎత్తగలిగినటువంటి భయంకరమైనటువంటి గొలియాతును సునాయాసంగా చంపగలిగిన వాడు. తనకు ఎదురైనటువంటి సింహాన్ని, ఎలుగుబట్టిని చంపగలిగినటువంటి ఈ మహా బలశాలి, మహాజ్ఞాని ఆయన సౌలు చేతిలో నుండి విడిపించబడినటువంటి సమయాన్న, లేక శత్రువులందరి చేతిలో నుండి తప్పించబడినటువంటి సమయాన్న దేవుని స్తుతిస్తూ, దేవుని కొనియాడుతూ, దేవుని మహిమపరుస్తూ, దేవుడు చేసినటువంటి మేలును తలపోసుకుంటూ, దేవుణ్ణి వందిస్తూ, స్తుతిస్తూ ఆయన అంటున్నాడు, నేను నమ్ముకున్నదగిన దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఆయన నాకు ఆశ్రయాస్పదుడు కనుక ఆయన నేను ఆశ్రయిస్తాను. ఆయన నా కేడము, నా శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నా రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కనుక ఆ దేవుడుని మనం ఆశ్రయించగలిగితే, ఆ దేవుణ్ణి మనం నమ్ముకోగలిగినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తును మనం సేవించగలిగినట్లయితే, ఆయన మనకు కలిగేటువంటి ప్రతి పరిస్థితి నుండి కూడా ఆయన మనల్ని తప్పించగలడు, ఆయన మనల్ని రక్షించి కాపాడగలడు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనుష్యుల ద్వారా కానీ, రాజుల ద్వారా కానీ, వారి ద్వారా మనకి సహాయం దొరకదు. వారు ఎవరి దగ్గరికి వెళ్ళినా వారి ద్వారా మనకి అభయం కానీ, రక్షణ కానీ మనకు దొరకదు. రక్షణ కావాలా, విమోచన కావాలా, విడుదల కావాలా, కలుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆందోళన నుండి, భయాల నుండి నువ్వు నెమ్మది పొందుకోవాలా, అలాగే చేయగలగాలి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే మన ఆశ్రయస్థానం. కనుక ఆయన నమ్ముకుని ఆయన ఆశ్రయిస్తే ఆయన నీకు గొప్ప కార్యాలు ఆయన చేయగలడు. 46వ కీర్తన 1వ వచనంలో కోర కుమారులు ఇలా రాస్తున్నారు: దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కనుక ఎంతటి చక్కని మాట ప్రియులారా! ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన మనకు ఆశ్రయము దుర్గమునై ఉంటున్నాడు. అదే
సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం అంటాడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో ప్రవేశించి సురక్షితంగా ఉంటాడు అని అన్నాడు. కనుక మనకు క్షేమము, ఆనందము, సంతోషము, ఆరోగ్యము, ఐశ్వర్యము మనం కావాలి అని అంటే యేసు నామము, ఆ నామములో మనం ప్రవేశిస్తే, ఆ నామాన్ని మనం స్వీకరించగలిగితే, ఆ నామాన్ని మనం అంగీకరించగలిగితే, ఆ నామాన్ని మనము ఆశ్రయించగలిగితే ప్రభు మనల్ని సురక్షితంగా కాపాడగలడు. ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైనటువంటి మరి ఇన్విజిబుల్ పవర్ అనగా కంటికి కనపడినటువంటి దుష్ట శక్తి నుండి కాపాడగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఎందుకనంటే ఆయన ఒక్కడే సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆయన లేకుండా సృష్టి కలగలేదు. కనుక ఆ సృష్టికర్త అయిన దేవుడు సమస్తాన్ని సద్దు చేయగలిగినటువంటి శక్తివంతుడై ఉంటున్నాడు. శిష్యులు ఆయన దోణి మీద ప్రయాణం చేస్తుంటే, ఆయన దోణి అమలం మీద తలవాల్చుకుని నిద్రిస్తుంటే భయంకరమైన తుఫాను వచ్చేసింది. అలలు ఉవ్వెత్తున లేచిపడినాయి. ఆ సమయంలో శిష్యులందరూ కూడా భయాందోళనకు గురైపోయారు, కంగారు పడిపోయారు. ఏమైపోతామో ఏంటో, ఈ యొక్క వరదలో లేకపోతే ఈ తుఫానులో చిక్కుకుని చచ్చిపోతామేమో అనేటువంటి అపనమ్మకం వారికి కలిగింది. సృష్టికర్త అయిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది లేదు. ఆయన ఈ విపత్కరమైన పరిస్థితి నుండి మనం రక్షించగలడు, ఈ పరిస్థితి నుండి మనల్ని తప్పించగలడు అనేటువంటి విశ్వాసాన్ని కోల్పోయారు వారు. కనుక అదే నేపథ్యంలో ప్రభు అయిన యేసుని లేపి, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అన్నప్పుడు ప్రభు ఆ గాలిని, తుఫానుని గద్దించగానే అదంతా కూడా నిమ్మలమైపోయింది. అంటే సృష్టి మీద ఆయనకి అధికారం ఉంది. సృష్టి అంతా కూడా ఆయన మాట వినగలుగుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయనను ఆశ్రయిస్తే మనకు కలిగేటువంటి పరిస్థితి, ప్రతి పరిస్థితి నుండి కూడా ఆయన మనల్ని తప్పించగలడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనం. భీకర్ల ఊపిరి గోడకు తగిలిన భీకర్ల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు పేదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగులకుండా ఆశ్రయముగాను, వెట్ట తగులకుండా నీడగా ఉంటివి. ఎంత గొప్ప మాట! దేవునికి స్తోత్రం. కనుక ప్రవక్త అయిన యెషయా ఆయన అనుభవంలో రాసినటువంటి మాట ఏమిటంటే, ఆయన ఒక్కడే మనకు శరణ్యం. అంటే ఆయన ఒక్కడే మనం నమ్ముకొనదగినటువంటి సహాయం. ఆయన ఒక్కడే మనకు ఆశ్రయ స్థానం. ఆయన మనం నమ్ముకోవాలి, ఆయన ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రవక్త అయిన యెషయా మనకు తెలియజేస్తున్నాడు. కనుక అదే మాట అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ 6వ అధ్యాయము 6వ అధ్యాయం 17-18 వచనాలు. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరిచాను. ఈ మాట మీరందరూ కూడా నాతో చెప్పాలని కోరుతున్నాను. ఏమిటి అని అంటే, ఆయన ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. కనుక దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో
దేవుడు ఏ మాట అయితే సెలవిచ్చాడో ఆయన చేసిన ఏ మాట కూడా నిరర్థం కాదు, ఏ వాగ్దానం కూడా నిరర్థకం కాదు. ఆయన చేసిన ప్రతి మాట, ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా నెరవేర్చేవాడు అయి ఉంటున్నాడు. కనుక ఆయన వాగ్దానాలన్నీ కూడా ఆమేన్ అంటే అవునన్నట్టుగానే ఉన్నాయి అనే విషయాన్ని మనం గ్రహించాలి. కనుక ఇక్కడ పౌలు రాస్తూ ఆయన అంటుడా మనం ఎలాంటి వారం అని అంటే శరణాగతులము అని అంటే మనము శరణు చొచ్చాలి. ఎవరు శరణు చొచ్చాలి? ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శరణు చొచ్చాలి. ఆ శరణు కోర కనుక ఆయన శరణు కోరినప్పుడు ఆయన మనకు ఎలాగుంటాడంట? బలమైన ధైర్యముగా ఆయన మనకు ఉంటాడు. కనుక ఎవరైతే ప్రభువుని శరణు కోరతారో, లేక ఎవరైతే ప్రభువుని ఆశ్రయిస్తారో, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నీడకు వస్తారో, ఎవరైతే ప్రభు యొక్క రెక్కల క్రిందకు వస్తారో, ఆయన నీడకు వస్తారో, అలాంటి వారికి అందరికీ కూడా ప్రభు గొప్ప ధైర్యాన్ని కలిగజేస్తాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ఏమిటంటే ఎవడు తరంకుండానే దుష్టుడు పారిపోతాడు, నీతిమంతుడు ధైర్యంగా ఉంటాడని. కనుక నేను ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవాలి, భయపడిపోకూడదు. పరిస్థితులు కలిగి అని కంగారు పడిపోకూడదు. అయ్యో ఈ శ్రమ వచ్చింది, బాధ వచ్చిందని నిరాశపడకూడదు, నిస్పృహ చెందకూడదు. ఈ ఏలియా కూడా బలమైన కార్యాలు చేసి కేవలం ఒక స్త్రీ చేసినటువంటి మాటను బట్టి అతడు అధైర్యపడిపోయి బలహీన పడిపోయి బదరీ వృక్షం కిందకు వెళ్ళిపోయి మోకాల్లో తలపెట్టుకొని ఏడుస్తూ ప్రభు ఎంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో అనేటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని ధైర్యపరిచాడు, బలపరిచాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ శక్తితో అతడు అద్భుతమైన ప్రయాణాన్ని సాగించాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, పరిస్థితులు అననుకూలంగా ఉండొచ్చు, పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, పరిస్థితులు నిన్ను భయపెట్టేవిగా ఉండొచ్చు, పరిస్థితులు నిన్ను కంగారు పెట్టేవిగా ఉండవచ్చు. కనుక అలాంటి పరిస్థితుల్లో నీవు కృంగిపోవద్దు, పడిపోవద్దు, భీతిల్లవద్దు. నాకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన నాకు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు, ఈ పరిస్థితులన్నిటిని కూడా ఎదుర్కొనేటువంటి శక్తిని ఆయన ఇస్తాడు. నేను ఆయన ఆశ్రయించాను, ఆయన శరణు కోరాను, ఆయనే నా శరణు, నా రక్షకుడు అని నువ్వు ముందుకు సాగగలిగినట్లయితే ప్రతి పరిస్థితి నుండి ఆయన నిన్ను తప్పించగలిగిన విషయాన్ని నువ్వు గమనించాలి. అలాగే ఇశ్రాయేలు ప్రజలకి ప్రభువు 6 ఆశ్రయపురాలు ఇచ్చాడు. ఈ ఆశ్రయపురాల్లో సంగతి ఏమిటి అని అంటే, ఎవడైనా వాడికి తెలియకుండానే ఏదైనా రాయి విసిరినప్పుడు ఆ రాయి ఎవరికైనా తగిలి చనిపోతే వాడు ఏం చేయాలి అని అంటే, వాడు పారిపోయి ఆ దేవుడు ఏర్పాటు చేసిన ఆశ్రయపురాల్లో ఏదో ఒక ఆశ్రయపురంలోనికి వెళ్ళిపోవాలి. ఎందుకు అలాగంటే, ఆ దెబ్బ తగిలి చనిపోయిన వాళ్ళు ఆ కొట్టిన వాడిని పట్టుకొని వాడిని చంపేస్తాడేమో, కనుక కావాలని చంపలేదు కనుక పొరపాటున కార్యం జరిగింది కనుక అతడు అక్కడ ఆశ్రయపురంలో తలదాల్చుకోవాలి. కనుక ఆశ్రయపురం ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే. కనుక నీకు ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా శ్రమ వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఆయన అంటాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కనుక కొండల దగ్గరికి వెళ్తే నీకు రక్షణ రాదు. కొండలు మెట్టలు అవి నిన్ను రక్షించలేవు, నీకు ఆశ్రయాన్ని ఇవ్వలేవు. అదే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం అంటాడు, ఏమని? ఆ కొండల దగ్గరికి వెళ్ళి, కొండలారా బండలారా మా మీద పడి రక్షించండి, ఎందుకంటే గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రత వచ్చేసింది అని అంటే కొండలు తప్పించగలవా? అలాగే మెట్టలు తప్పించగలవా? కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము ఆశ్రయించదగినది, నమ్ముకోదగిన వాడు ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. కనుక నీకు శ్రమ వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, దేవుడైనటువంటి ఆ ప్రభు అయిన ఆశ్రయపురంలోనికి నువ్వు ప్రవేశిస్తే ఆయన నీకు ఆ ఆనందాన్ని, శాంతిని ఆయన అనుగ్రహిస్తాడు. సరే, ఇంతకీ ఆయన ఆశ్రయిస్తే మనకు కలిగే లాభం ఏమిటి? ఆయన శరణు కోరితే ఆయన మనకి ఏమిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, అదే ఆమోసు గ్రంథ ప్రవక్త అంటున్నాడు, ఏమని? నన్ను ఆశ్రయించండి,
నన్ను ఆశ్రయిస్తే మీకు నేను జీవం ఇస్తాను, మీరు బ్రతుకుతారు అనేటువంటి అభయాన్ని ప్రభు లేక దేవుడు ఆమోసు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ప్రభు ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 14:19 ఆయన అంటున్నాడు, నేను జీవిస్తున్నాను గనుక మీరు కూడా జీవిస్తారు అని ఆయన అన్నాడు. ఆయన జీవించాడు, నిజమే. మానవులందరి నిమిత్తమై, వారు చేసిన పాపముల నిమిత్తమై, వారి అతిక్రమముల నిమిత్తమై, వారిని రక్షించడానికి, కాపాడడానికి, వారి నరకంలో పడి ఆ మండుచున్నటువంటి అగ్ని గుండంలో బాధ అనుభవించకుండగా వారి నెమ్మది పొందాలనేటువంటి తలంపుతో సృష్టికర్త అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి, ఆ యేసు ప్రభు అనేకమైన శ్రమలు అనుభవించి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి 3 దినములు సమాధిలో ఉండి 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. అంటే మరణంపై జయము ఆయన పొందాడు. చనిపోయి ఆయన మరలా తిరిగి ఆయన బ్రతికాడు, జీవించాడు. కనుక ఆయన జీవించాడు కనుక నీవు నేను మరెవరమో కాదు. నీవు నేను ఆయన పిల్లలం, మనందరం ఆయన పిల్లలం, ఆయన మేపే గొర్రెలు. అందుచేత ఆయన జీవిస్తున్నాడు గనుక మనల్ని మరణానికి అప్పగించడు, లేక చావుకి అప్పగించడు, బాధలకి శ్రమలకి ఆయన అప్పగించడు. ఆయన బ్రతుకుతున్నాడు గనుక, జీవించాడు గనుక నీవు నేను కూడా జీవించాలని ఆయన కోరుతున్నాడు. కనుక అది మాత్రమే కాకుండా ఆయన ఆశ్రయిస్తే మనకి ఇంకా వనగూరేటువంటి ప్రయోజనాలు ఏమిటి అని అంటే 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 18వ వ్రాయబడినటువంటి మాట నేను చదువుతాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 18వ. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. సొలొమోను మహారాజు తర్వాత తన కుమారుడైనటువంటి రెహబాము రాజ్య పరిపాలన చేశాడు. ఈ రెహబాము కాలంలో అంతకుముందు ఏక సామ్రాజ్యంగా ఉన్నటువంటి ఈ రాజ్యం రెహబాము కాలంలో 2 రాజ్యాలుగా విడిపోయినాయి. ఒక రాజ్యం పేరు యూదా సామ్రాజ్యము, 2వ రాజ్యం పేరు ఇశ్రాయేలు సామ్రాజ్యం. కనుక ఈ యూదా సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి పరిపాలకుల్లో చాలామంది వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు వారు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడిగేవారు. మరి ఇలాగ యుద్ధం వచ్చింది దేవా, ఈ యుద్ధంలో మాకు జయం వస్తుందా లేదా అని అడిగితే దేవుడు చెప్పేవాడు, మీరు వెళ్ళండి జయం వస్తుంది అని. అంటే ఆ మాట ప్రకారంగా వెళ్ళి వారు జయం పొంది వచ్చేవారు. కనుక ఈ యూదా సామ్రాజ్యాన్ని ఏలినటువంటి రాజుల్లో ఒక ఆయన పేరు అబియా. ఈ అబియాకి అనగా యూదా సామ్రాజ్యానికి ఇశ్రాయేలు సామ్రాజ్యం, అప్పట్లో ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని యెరోబాము అనేటువంటి ఒకడు పరిపాలన చేసేవాడు. ఈ యెరోబాము బహు దుష్టుడు, దుర్మార్గుడు. తన ప్రజలను భయంకరమైనటువంటి విగ్రహారాధన వైపు మళ్లించినటువంటి వాడు. కనుక ఈ యెరోబాముకి అబియాకు అనగా ఇశ్రాయేలు సామ్రాజ్యానికి ఈ యూదా సామ్రాజ్యానికి యుద్ధం జరిగినప్పుడు ఈ యూదా సామ్రాజ్యంలో ఏలిక చేస్తున్నటువంటి ఏలిక ఈ అబియా ఏం చేశాడు అని అంటే యుద్ధంలో దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుడి దగ్గరకు వెళ్ళాడు, దేవుని సహాయాన్ని కోరాడు. అందుచేత ఆయన అంటున్నాడు, యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. కనుక దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏమొస్తుంది, ప్రభువు నమ్ముకుంటే ఏమొస్తుంది అని అంటే ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిచ్చేది ఏమిటంటే ఆయన ఆశ్రయించినటువంటి కారణంతో మనకు ఆయన జయమిచ్చే దేవుడు. అన్నిటిపైన జయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అన్ని విషయాల్లో మనకు అద్భుతమైనటువంటి విజయాన్ని ఆయన మనకి అనుగ్రహిస్తాడు. మనల్ని ఆయన కృంగిపోనివ్వడు, ఆయన మనల్ని బలహీన పడిపోనివ్వడు.
ఆయన మనల్ని అధైర్యపడిపోనివ్వడు. కనుక ప్రతి విషయంలో ఆయన మనల్ని ధైర్యపరిచి విజయాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తాడు. కానీ దావీదు కూడా గొలియాతు మీద వెళ్ళినప్పుడు దావీదు ఎంతటి వాడు? గొలియాతు ఎదుటిగా దావీదు బహు స్వల్పంగా కనపడ్డాడు, చిన్నగా కనపడ్డాడు. అయినప్పటికీ కూడా దావీదు అక్కడ అన్నాడు, నేను యెహోవా పేరట, నా దేవుని పేరట నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను అని సెలవిచ్చి ఆ ఒడిసెల్లో ఒక రాయి విసరగానే ఆ గొలియాతు, అంతటి బలశాలి అయినటువంటి గొలియాతు, ఎవరు జయించలేనటువంటి గొలియాతు, బాహు దేహదారుఢ్యం కలిగినటువంటి గొలియాతు కుప్పకూలి పడిపోయి చచ్చిపోయినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. కనుక అతడు ఎవరిని ఆశ్రయించాడు? దేవుని ఆశ్రయించాడు. దేవుని పేరట యుద్ధానికి వెళ్ళాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇప్పుడు కూడా నీవు నేను ఓ భయంకరమైనటువంటి యుద్ధంలో ఉన్నాం. ఆ యుద్ధం ఏమిటో తెలిసిందా? కనపడనటువంటి శత్రువు అయినటువంటి కరోనా. ఆ కరోనాతో యుద్ధం చేస్తున్నాం. ఆ కరోనాతో విజయాన్ని సాధించే వాళ్ళు ఎవరు లేరు, ఎవరు నిలబట్టలేరు. బలవంతులైనా పడిపోతున్నారు, ధనవంతులైనా పడిపోతున్నారు, విద్యార్థికులు పడిపోతున్నారు. కనుక ప్రతి వారు పడిపోతున్నారు. కనుక ఆ వైరస్ లేక దుష్ట శక్తిని జయించాలి అని అంటే నీవు నేను మన రాజుల దగ్గరికి వెళ్తే, రాజులను ఆశ్రయిస్తే మనకు జయం రాదు. కానీ రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునైన యేసుక్రీస్తును మనం ఆశ్రయించినందుచేత మనకు ఆయన జయం అనుగ్రహిస్తాడు. రెండవదిగా ఆయన ఆశ్రయిస్తే మనకి కలిగేటువంటి మరొక మేలు ఏమిటి అని అంటే, 2వ దినవృత్తాంతముల గ్రంథమే 14వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న మాట నేను చదువుతున్నాను. అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగ చేసి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ మరొక యూదా సామ్రాజ్యాధినేతను గురించి మనం మాట్లాడుతున్నాం. యూదా సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి మహా చక్రవర్తిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన పేరు ఆసా. ఆసా అనే మాటకు అర్థం ఏమిటంటే వైద్యుడు, ఈజ్ ఎ డాక్టర్. కనుక డాక్టర్ ఏం చేస్తాడు? మనుషుల యొక్క రోగాన్ని పసిగట్టి ఆ రోగాన్ని నయం చేయడానికి ప్రయత్నిస్తాడు, బాగు చేయడానికి ప్రయత్నిస్తాడు. కనుక ఈ ఆసా కూడా తన పరిపాలనలో, తన రాజ్యంలో అతడు అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. హీ బ్రాట్ మెనీ రిఫార్మ్స్ ఇన్ హిస్ కింగ్డమ్. కనుక అనేకమైనటువంటి రిఫార్మ్స్ ఆయన తీసుకొచ్చాడు. ఉన్నత బలిపీఠాలన్నిటిని కూడా పాల్గొట్టాడు. దేవతా విగ్రహాలన్నిటిని కూడా తొలగ చేసేసాడు. మనుషులందరూ కూడా నిజదేవుడైనటువంటి యెహోవాను ఆశ్రయించేటట్టుగా చేశాడు. మనుషులందరూ కూడా ప్రభు అయిన దేవుని వైపు మలుకునేటట్టు చేశాడు. అందుచేత ఆయన అంటున్నాడు, మన దేవుడైన యెహోవా మనం ఆశ్రయించాం, ఆయననే మనం నమ్ముకున్నాం, ఆయన నీడకే మనం వచ్చాం. అందుచేత ఆయన ఆశ్రయించినందువల్ల మనం ఏమీ నష్టపోలేదు. ఆయన ఆశ్రయించాం కనుక ఆయన మన చుట్టూ నెమ్మది కలిగి చేసి ఉన్నాడు. ఈ రోజున ప్రియ సోదరుడా, సోదరి, నీ జీవితంలో నెమ్మది లేని స్థితిలో ఉన్నావా? కలవరంతో ఉన్నావా? కంగారు పడిపోతున్నావా? నేను ఏమైపోతానో అనేటువంటి పరిస్థితుల్లో భయపడిపోతున్నావా? ఆ భయాన్ని తట్టుకోవటానికి నీవు ఎక్కడికైనా పారిపోతున్నావా? లేకపోతే ఎక్కడైనా దాక్కోవాలి అని అనుకుంటున్నావా? కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అలాగ నువ్వు చేయాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు చేయాల్సింది ఒక్కటే, అదేమిటంటే యేసుక్రీస్తు నేను నమ్మాను, ఆయన నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడు, నేను నమ్ముకున్నదగిన నా సహాయకుడు. కనుక కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది. ఈ ఇబ్బందిలో ఆయన విడిచి నేను ఎక్కడికి పారిపోతాను? కనుక నేను ఆయన దగ్గరికే వెళ్తాను అనేటువంటి ఆలోచన కలిగి, యేసయ్యా నిన్నే నేను నమ్ముకున్నాను ప్రభువా, ఈ కష్టంలో నాకు సహాయం చేయి, ఈ బలహీనతలో నాకు సహాయం చేయి, ఈ వ్యాధి నుండి నన్ను రక్షించు, ప్రస్తుత పరిస్థితి నుండి నన్ను కాపాడు అని నీవు ప్రభువుని ఆశ్రయించగలిగితే
ఆయన నీకు నెమ్మదిని ఆయన కలిగి చేస్తాడు. అందుచేతను మత్తయి సువార్తలో ప్రభు యేసుక్రీస్తు ఒక అద్భుతమైన ఆహ్వానాన్ని ఇచ్చాడు మానవాళికి. అదేమిటంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తాను. హల్లెలూయా. కానీ ఎంత చక్కని మాట. ఆయన తన యొద్దకు రమ్మంటున్నాడు. మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లా. నెమ్మది కావాలంటే, శాంతి కావాలంటే మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లా. మీరు కావాలి, శాంతి కావాలి, నెమ్మది కావాలి, కాపుదల కావాలి, భద్రత కావాలి అని అంటే నా దగ్గరికి రండి, నేను మీకు నెమ్మదిని విశ్రాంతిని అనుగ్రహిస్తాను అని అంటున్నాడు. మోషే కూడా అదే అంటున్నాడు. ఏమని అంటే నిర్గమకాండం 33:15 వచనంలో అంటున్నాడు, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. నా ఎడల నీ ప్రజల నీవు కటాక్షం కలిగిదని దేని వల్ల తెలుసును, నీవు మాతో వచ్చటం వల్లనే కదా అని 14 వచనం అంటున్నాడు. అందుకు ఆయన నా సన్నిధి, అందుకే మోషేతో దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతిని కలిగి చేస్తాను. కనుక ప్రభువే చెబుతున్నాడు ఏమనంటే, నేనే నీకు విశ్రాంతిని ఇస్తాను, నేనే నీకు నెమ్మదిని ఇస్తాను, నీ చుట్టూ నెమ్మది కలిగి చేస్తాను. ఈ నెమ్మది నీకే కాదు, నీ ఇంటి పక్కల వారికి, నీ యొక్క పొరుగు వారికి నీ ద్వారా ఈ నెమ్మదిని నేను అనుగ్రహిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ పరిస్థితుల్లో కలవరపడద్దు, కంగారు పడిపోవద్దు, అధైర్యపడిపోవద్దు. యేసు ప్రభు మీద నమ్మకం ఉంచు. ఆయన నీ విడుదల నాయకుడని నీవు గుర్తించగలిగినట్లయితే దేవుడు అద్భుతమైనటువంటి శాంతిని, అద్భుతమైనటువంటి నెమ్మదిని ఆయన నీకు అనుగ్రహించగలడు. కనుక ఆయన ఆశ్రయిస్తే మనకు దొరికేటువంటి మరొక ఆశీర్వాదం ఏమిటి అని అంటే, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం రాయబడిన మాట మనం చదువుకుందాం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున దాచబడదురు. కనుక మొదటిగా దేవుని ఆశ్రయిస్తే ఆయన మనకు జీవాన్ని ఇస్తాడు. రెండవదిగా ఆయన మనం ఆశ్రయిస్తే ఆయన మనకు జయం అనుగ్రహిస్తాడు. మూడవదిగా మనం ఆయన ఆశ్రయిస్తే ఆయన మనకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. నాలుగవదిగా మనము ఆయన ఆశ్రయించగలిగితే ఆయన మనల్ని దాచిపెడతాడు. ప్రస్తుత పరిస్థితిని మనం గురి కాకుండా ఆయన మనల్ని దాస్తాడు. మనం ఇళ్ళలోకి వెళ్ళి దాగి ఉండటం కాదు, మనం ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ఆరాధించగలిగినట్లయితే, ఆశ్రయించగలిగినట్లయితే ఆయన మనల్ని దాస్తాడు. 17వ కీర్తన 9వ వచనంలో వ్రాయబడిన మాట ఇలా ఉంది. 17వ వచనం, 17వ కీర్తన 8, 9 వచనం. కృప, నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడు, నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడు, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. కనుక ఇక్కడ రాజైన దావీదు తాను చేసినటువంటి ప్రార్థనలో దేవుడికి పెట్టిన మొరలో ఆయన అంటున్నాడు ఏమిటి అని అంటే, నన్ను దాయి దేవా అని అంటున్నాడు. దుష్టుల నుండి నన్ను దాచిపెట్టు, లేకపోతే ఆ అపాయము నుండి నన్ను దాచిపెట్టు. అదే వేరొక చోట అంటాడు, నా దాగు చోటు నీవే, అంటే నేను దాక్కోవలసిన స్థానం నీవే అనేటువంటి ఒక గొప్ప వచనాన్ని ఇక్కడ మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆయన రెక్కల క్రింద మనకి దాగు చోటు మనకు ఉంది. 27వ కీర్తన 5వ వచనంలో అంటాడు, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయము మీద ఆయన నన్ను
ఎక్కించును. ఎంత చక్కటి మాట! దేవునికి స్తోత్రం. కనుక ఆపత్కాలమున ఆయన మనల్ని దాచిపెట్టే దేవుడు. అంటే ఆపదలకు ఆయన మనల్ని అప్పగించడు, శ్రమలకు ఆయన మనల్ని అప్పగించడు, నిందకు ఆయన మనల్ని అప్పగించడు, లేక భయంకరమైన పరిస్థితులకు ఆయన మనల్ని అప్పగించడు. కానీ అలాంటి పరిస్థితి ఏదైనా ఎదురైనప్పుడు నీవు ఆయన ఆశ్రయిస్తే ఆయన నిన్ను దాచిపెడతాడు, ఆయన నీకు రక్షణ ఆయన కలుగజేస్తాడు. కనుక ఇంకా ప్రభువును ఆశ్రయిస్తే మనకి ఆయన దగ్గర దొరికేటువంటి మరొక ఆశీర్వాదం చివరగా విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెనకు వారి ఎడల ఆయన దయ చూపించువాడు. కనుక మనం మాట్లాడుకున్నాం, మొదటిగా ఆయనను ఆశ్రయిస్తే ఆయనలో జీవం ఉంది కనుక మనల్ని కూడా ఆయన జీవింపచేస్తాడు. రెండవదిగా ఆయన ఆశ్రయిస్తే ఆయన మనకు జయము అనుగ్రహిస్తాడు, మనల్ని ఓడిపోనివ్వడు. మూడవదిగా ఆయనను ఆశ్రయిస్తే ఆయన మనకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. నాలుగవదికి ఆయన ఆశ్రయిస్తే ఆయన ఉగ్రత దినమున ఆయన దాచిపెడతాడు. ఇక చివరగా ఆయనను ఆశ్రయించిన వారికి దేవుడు దయ కలిగజేస్తాడు. అదే ఇక్కడ అంటున్నాడు ఏమనగా, తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. ఆయన కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఒక చోట అంటాడు, ఆయన కోపము నిమిషం మాత్రమే కానీ దయ ఆయుష్కాలం ఉంటుంది అని అన్నాడు. కనుక క్షణికమైనటువంటి ఆ కోపం కాదు, కానీ దేవుడు తన దయ ఆయుష్కాలం మనకు అనుగ్రహిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన చేసిన 3.5 సంవత్సరాల సేవలో ఆయన ఎంతో దయ కలిగి ఉన్నాడు, ఎంతో కృప కలిగి ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా అదే అంటాడు, హీ మూవ్డ్ విత్ కంపాషన్ అన్నాడు. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కనికరంతో వెళ్ళాడు, జాలితో వెళ్ళాడు, దయతో వెళ్ళాడు. వారి ఆహారం లేకపోతే వారిని చూచి కనికరపడ్డాడు, వారికి ఆహారం పెట్టాడు. రోగులైన వారిని చూచి ఆయన దయ చూపించాడు, కనికరం చూపించాడు, వారిని ముట్టి స్వస్థపరిచాడు. కనుక అనేకమైనటువంటి ఆశీర్వాదకరమైన కార్యాలను ఆయన చేశాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ పరిశుద్ధ దినాన్న, ఈ పునరుత్థాన దినాన్న నీ అనుభవం ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉంది? నీ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి నీవు ఏమనుకుంటున్నావు? ప్రస్తుత పరిస్థితి నుండి నువ్వు తప్పించబడాలని కోరుతున్నావా? ప్రస్తుత పరిస్థితి నుండి నువ్వు కాపాడబడాలని కోరుతున్నావా? ప్రస్తుత పరిస్థితిని లేక నువ్వు లొంగిపోయి ఆ భయాందోళనతో గురైపోతున్నావా? అలాగా చేస్తే నీకు ఆశీర్వాదం లేదు. కానీ ప్రస్తుత పరిస్థితిని నువ్వు ఎదుర్కోవడానికి నువ్వు ఆశ్రయించదగినది, లేకపోతే మనము చేరుకోవాల్సిన నీడ ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడే. కనుక ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన ఆశ్రయిద్దాం, మనం ప్రార్థన చేద్దాం. ప్రభు, ఈ పరిస్థితుల్లో నాకు నువ్వు తప్ప వేరే ఎవరు లేరు, నన్ను కాపాడేవారు కానీ రక్షించేవారు కానీ మనుషుల్లో కానీ రాజుల్లో కానీ ఎవరు లేరు ప్రభు. కనుక నువ్వు ఒక్కడవే దేవుడవు. ఆకాశం అందు కానీ భూమి అందు కానీ భూమి కింద నేలలో కానీ నీ ఒక్కడవే దేవుడు, మరొక దేవుడు ఎవరు లేరు, మరొక ఆశ్రయం ఏది లేదు. కనుక ప్రభు, నేను నీ దగ్గరకు వస్తున్నాను, నాకు పరిస్థితుల్లో నాకు జయమైన ఆయన, ఇటు పరిస్థితుల్లో నన్ను కాపాడిన ఆయన, నాకు నెమ్మది దయచేయను ఆయన, నన్ను మీ రెక్కల నీడను దాచి ఉంచండి, మీ కరుణా కటాక్షాలు మీ దయ నాకు కనిపరచండి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రియులారా, మన ప్రభువు జాలి కలిగిన దేవుడు. ఆయన తప్పగా ఈ పరిస్థితులన్నిటి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, కాపాడుతాడు. ఆ రీతిగా మనం ప్రభువును ఆశ్రయించి మేలు పొందుదాం. ప్రభు ఈ మాటలను మన వెనుకల్లో దీవించునుగాక. దేవుని వాక్యం ద్వారా దీవించబడారని తలుస్తున్నాను. ఈ సమయంలో దైవజనురాలు
ప్రార్థన చేస్తారు, నేను ఆశీర్వాదం చెబుతాను. స్తోత్రం స్తోత్రం ప్రభువా. యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించున్నాను. దయగల ప్రభువా నీ స్తోత్రం. ఈ పరిశుద్ధ దినం నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన సమయం బట్టి వందనాలు ప్రభువా. నీ స్తోత్రం నాయన, వందనాలు ప్రభువా. నిజంగా ఈ దినాన్ని నీ సన్నిధిలో మందిరంలో కూడాలి మేము, కానీ ప్రభు పరిస్థితులను బట్టి లైవ్ ద్వారా నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభువా. నీ స్తోత్రం. భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం ప్రభువా. దేవా నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో నాయన ఈ నిన్ను ఆశ్రయించాలని నీ వాక్యం ద్వారా మేము విన్నాం ప్రభు. నీ స్తోత్రం నాయన. మాకు కలిగిన ప్రతి పరిస్థితిలో నీపైనే ఆధారపడాలి. నీవే నిజమైన దేవుడవు, ఆశ్రయము ఇచ్చే దేవుడవు, ఆదరణ ఇచ్చే దేవుడవు, నెమ్మదినిచ్చే దేవుడు ప్రభువా. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ప్రభువా, మేము ఎవరిని అడగాలి ప్రభువా. నీ స్తోత్రం. నీ సన్నిధిలోనే మేము మొరపెట్టుచున్నాము. మా ప్రార్థన వినండి ప్రభువా. నీ స్తోత్రం. ప్రతిఫలం దయచేయండి ప్రభువా. ఈ భయంకరమైన వైరస్ను దూరం చేయి ప్రభువా. నీ స్తోత్రం. నీకు అసాధ్యమైన కార్యం కాదు ప్రభువా. నీ స్తోత్రం. నీ భక్తులందరూ కలిగిన ప్రతి పరిస్థితుల్లో నాయన, వారికి కలిగిన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీపై ఆధారపడినప్పుడు నాయన వారికి నీవు సహాయం చేసావు. దావీదును జ్ఞాపకం చేసుకుని ఆయనకు కలిగిన పరిస్థితిలో నీవు జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా. నీ స్తోత్రం. అలాగే ఈ పరిస్థితుల్లో నీవే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి ప్రభువా. నీ వాక్యం ఉన్న బిడ్డలను నీ కృపలో జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ స్తోత్రం. అయ్యా, ఆదరణ లేదు, నెమ్మది లేదు. ఈ పరిస్థితిలో మేము ఎలాగ ఉండాలని భయపడుతున్న బిడ్డలతో నీవు మాట్లాడి ఆదరించండి, కనికరించండి ప్రభువా. నీ స్తోత్రం నాయన. నీవు నమ్మకమైన దేవుడవు ప్రభువా. ప్రార్థనలకి ఇచ్చే దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడవు ప్రభువా. నీ స్తోత్రంలో నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టేసే దేవుడవు కాదు ప్రభు. నీ స్తోత్రం. నేను నామపేట అడుగుతున్నాం ప్రభువా, సహాయం చేయండి. ఈ వైరస్ను దూరం చేయండి ప్రభు. నీ స్తోత్రం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మా దేశాన్ని కరుణించండి, మా ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ స్తోత్రం. అధికారులు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వారు ఎలాగ నీ సన్నిధిలో ఏ నిర్ణయాలు తీసుకోవాలో తగిన జ్ఞానాన్ని వారికి దయచే ప్రభు. నీవు జ్ఞానం ఇచ్చే దేవుడు, ఆలోచన ఇచ్చే దేవుడు. అధికారులకు నీ జ్ఞానం ఇవ్వండి, సహాయం చేయండి ప్రభువా. నీ స్తోత్రం. వందనాలు ప్రభువా. అలాగే నాయన, వైద్యం చేయుచున్న డాక్టర్స్ కొరకు, అలాగే నర్సులు, ఆయాలు నాయన, స్టాఫ్ అందరి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఆవిడలు ఎంతో త్యాగం కలిగి నాయన పని చేయుచున్నారు. వారికి తగిన ప్రతిఫలం దయచేయండి, కృప చూపించండి. పోలీసు వారి కొరకు, వారి బృందం కొరకు ప్రార్థన చేయుచున్నాను ప్రభువా. నీ స్తోత్రం. అలాగే పరిశుభ్రంగా ఉంచడానికి ప్రభు శానిటరీ వారు ఎంతో కష్టపడుతున్నారు, సమర్పణ కలిగి వారు పని చేస్తున్నారు. వారికి తగిన ప్రతిఫలం దయచేయండి దయగల ప్రభువా. నీ స్తోత్రం. ఈ సమయంలో నాయన నీ సన్నిధిలో వాక్యం ఉన్న ప్రతి బిడ్డను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని. కృష్ణలంకలో మా సంఘ బిడ్డలు ఉన్నారు ప్రభువా. అక్కడ వైరస్ ఎక్కువగా ఉన్నదని మేము విన్నాం ప్రభువా. నీ స్తోత్రం. వారి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ నీ భద్రత, నీ కాపుదల దయచేయమని ప్రార్థన చేయుచున్నాను దయగల ప్రభువా. నీ స్తోత్రం. ఎంతవరకు నీవు మాతో ఉండి మమ్మల్ని నడిపించి నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానం కొరకు వందనాలు ప్రభువా. స్తోత్ర. ఈ సమయంలో ఈ ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకొని తగిన ప్రతిఫలం దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. సృష్టికర్త అయిన మన దేవుని యొక్క ప్రేమ, సర్వ జగద్రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయము, భద్రత, కాపుదల, ఆయన సన్నిధి సదాకాలము, ఆయన నామాన్ని ప్రేమించి ఆయన ఆరాధించి సేవిస్తున్న ఆయన ప్రజలమైన మనందరికీ ప్రభు వచ్చి పర్యంతం తోడయ్యండి కాపాడునుగాక. ఆమేన్.